మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్, పోస్టింగ్స్ కన్ఫర్మ్ అవుతున్నాయని తెలిసింది సార్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ విత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. చిన్నప్పటి నుండి అండర్ వరల్డ్ గురించి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్. సో ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్. చూడబే, నీ పోస్టింగ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అయినా స్టార్టింగ్ అండర్ వరల్డ్ ఈ టెర్రరిస్టులు ఏంటయ్యా? ముందు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేయి, అర్థమైందా? ఎస్ సార్. మీకు ఫస్ట్ 2 years ఏనయ్యా క్యాజువల్గా ఉండేది. పోయే కొద్దీ పోలీస్ ఉద్యోగం అంటే ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. సో కంగారు పడకుండా గివ్ యువర్ బెస్ట్. ఓకే సార్. అభి, సార్, ఆపర్చునిటీ రాలేదని డిసప్పాయింట్ అవ్వకు. యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఎస్ సార్. గుడ్ లక్. ఉంటాను సార్. గో హెడ్. కొత్తగా వచ్చిన ఎస్ఐ తమరేనా బాబు? అవునండి. తమరి నామధేయము? అభిమన్యు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. అవును, ఏంటి హడావడి? రేపు ఆగస్టు 15 కదండి, జెండా వందనం చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నింటికి ప్లాన్ చేశారేంటి? ఉదయం 8 గంటలకు సార్. అవునండి. ఇంతకీ మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 సార్. ఓ, టైం అర్ధరాత్రి 12 గంటలకు సార్. అవును సార్. ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనకు అర్ధరాత్రి 12ంటికి స్వాతంత్రం తెస్తే మనందరం హ్యాపీగా పడుకుని పొద్దెక్కేక లేచి ఎవరికి మూడు వచ్చినప్పుడు 8ంటికి 9ంటికి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారా? రాను ఇండిపెండెన్స్ డే అంటే ఒక్కొక్కడికి హాలిడే అయిపోయింది. సార్ టెన్షన్ పెట్టకుండా ఇప్పుడు ఏం చేయమంటే చెప్పండి సార్. చాటింపు వేయించు. పొద్దున్నే 6 గంటలకి రుద్రవరం పోలీస్ స్టేషన్ లో జెండా వందనం. మీడియాని పిలవండి. ఊరి పెద్దలందరినీ చీఫ్ గెస్ట్ గా పిలవండి. అందరూ వస్తారు కదా, ప్రెసిడెంట్ మాత్రం రాడు సార్. ఏ అని ఇంకా పెద్ద మనిషి అవ్వలేదా? ఆయనకి చుక్క ముక్క లాంటివి లేకపోతే పక్కగా రాడు సార్. ఎందుకంటే ఆ పార్టీసీ గారు ప్రెసిడెంట్ గారు కలిసి మందు కొడుతూ స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకునేవారు సార్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ వల్ల ఆ పాత ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆ బ్యాచ్ కలిసి ఒంటరిగా ఉన్న అమ్మాయిని బోట్లోకి తీసుకొచ్చి పాడు చేసేవాళ్ళు సార్. ఈ మధ్య ఒక అమ్మాయిని పాడు చేయకపోతే పాపం ఆ అమ్మాయి గోదావరిలో దూకేసింది సార్. అటుగా వెళ్తున్న జాలరు చూసి ఆ అమ్మాయిని కాపాడారండి. పొద్దున్నే పోలీస్ స్టేషన్ దగ్గర సార్ ప్రెసిడెంట్ వాడి కొడుకు ఎస్ఐ కలిసి ఆ అమ్మాయితో కేసు కూడా పెట్టనివ్వలేదు సార్. పాపం వాళ్ళ నాన్న ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు సార్. ఇంత చేస్తే ఆ ప్రెసిడెంట్ ఆ ఎస్ఐని ఏం చేశాడు తెలుసా సార్? ఏమయ్యా, మీ ఆవిడ? కాదండి, నా మొగుడు కూంబింగ్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశాడు. బానిచ్చడే స్ట్రోక్. రేయ్ బండి చేయండి, వెళ్దాం. అమ్మయ్యా సార్ అదేంటి సార్, మీరేదో చేస్తారనుకుంటే. నువ్వు రద్దయిపోయిన 1000 రూపాయల నోట్లు అంటుడు భయ్యా, నీకేం వాల్యూషన్ ఉంటుంది చెప్పు. రేయ్ కొత్త ఎస్ఐ గారికి పూతరేకులు పురమాయించండి, డైపూటి. రండి వెళ్దాం. ఆ ప్రెసిడెంట్ అంత దుర్మార్గుడు సార్. ఊరికి కొత్త ఎస్ఐ వచ్చాడు. రాకపోతే ప్రెసిడెంట్ గారి బేస్ పులిహార అయిపోతుందని చెప్పండి. మరి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు కనీవిని ఎరుగని రీతిలో జెండా వందనం జరిపిస్తున్నారు. దీనికోసం ఊర్లో ఉన్న పెద్దోళ్ళ దగ్గర నుంచి సన్నాసుల దాకా అందరూ వస్తున్నారు. అదిగో వచ్చేసారు. కోడి మంచిగా అయిపోతావు. ఆన్లైన్ లాభండి. కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు అనాలిగానే అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని మన స్వాతంత్రం అర్ధరాత్రి హత్య ఏంటండి? ఊరుకోవయా, ఫ్లాగ్ హోస్టింగ్ కి మన చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నమస్కారం ఎస్ఐ గారు. రేయ్ పూతరేకులు ఎట్టుకెళ్ళి సార్ జీపులు ఎట్టాయి. కొత్తగా వచ్చారు, కొత్తగా ప్లాన్ చేశారు. కొత్తగా ఏ ఎస్ఐ వచ్చినా మా ఇంటికి రావడం ఆనవాయితీ అండి. మీకు కొత్త కాబట్టి మీరు రాలేదు, అందుకే నేను వచ్చానండి. పోలీసుడు కొత్త పాత ఉందండి. తప్పు చేస్తే తనడం, తీసుకెళ్లి బొక్కలో పెట్టడం. సో మీ ఆన్వాయితీకి పులి స్టాప్ పెడితే మంచిది. షార్ప్ మాటలతో కోస్తున్నాడు కదండి. రేపు రాత్రి తమరు మా ఇంటికి డిన్నర్ రావాలండి. అకేషన్ ఏంటో? అదే కొత్త నీటికి పులస ఎదురు ఎక్కింది కదండి, టేస్ట్ చేపిద్దాం తనతోటి. నేను గెస్ట్ ని కాదు, హోస్ట్ ని. సో టైం చూసుకుని లంచ్ డిన్నర్ అన్ని కలిపే ప్లాన్ చేద్దాం. కానిస్టేబుల్స్ అంత రెడీయా?
జెండా ఎగరడానికి రండి. ఆ, మిమ్మల్ని కాదు, ఆయన్ని. ఆ? ఇలా ఇచ్చారు. మీరు సూపర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సరే, కేసులు ఏమన్నా చెప్పండి. కేసులు ఏముంటాయి సార్? లేచిపోయిన రాజరత్నం గారి కోడ్ని పక్కింటి పొలాలో కొట్టేసిన కేసు. రమణ గారి ఇంట్లో 3 చీరలు మిస్సింగ్, దానికి తోడుకోట్ల కారణం అని చెప్పేసి కంప్లైంట్. బాబిగాడి సైకిల్ బిల్లు మిస్ అంటే అలా బామ్మర్ది మీదనే కేసు అండి. కేసులు చెప్పండి, జోకులు చెప్తారేంటయ్యా? సార్ గత కొన్ని సంవత్సరాలుగా మేము ఫైల్ చేస్తున్న కేసులు ఇవే సార్. ఆ సౌండ్ ఏంటి? సరస్వతి విద్యానికేతన్ సార్. అనాథ పిల్లలకి చదువు చెప్తుంటారు.